సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మెకానిక్ రాకీ మూవీ అయితే చూడటం అయితే జరిగింది మన విశ్వక్సేనది. అసలు మూవీ ఎలా ఉంది, మూవీ హిట్ అయిందా ఫట్ అయిందా, మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి భయ్య. అయితే మనోడైతే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ఛాలెంజ్ అయితే చేస్తుంటాడు భయ్య. ఆ ఛాలెంజ్ ఎందుకు చేస్తాడో నాకైతే అర్థం కాదు. అయితే ఛాలెంజ్ చేయడం తప్పేం కాదు భయ్య, చెయ్యొచ్చు. కాకపోతే మూవీలో కంటెంట్ ఉంటే చెయ్యాలి భయ్య. ఓకే, ఈ ఛాలెంజెస్ అయితే పక్కన పెట్టండి. ఈ మూవీ గురించి అయితే మనం ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పేస్తాను చూడండి భయ్య. మన హీరో రాకీ వాళ్ళ నాన్నకి ఒక మెకానిక్ సెట్ అయితే ఉంటుంది భయ్య. అయితే మనోడేమో సివిల్ ఇంజనీర్ అవుతాడని వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ తిరుగుతుంటాడు భయ్య ఊరి మీద. అయితే మన రాకీ వాళ్ళ నాన్నగారు కొన్ని కారణాల వల్ల మెకానిక్ సెట్ బాధ్యతలు అయితే మన రాకీకి అయితే ఒప్పజెప్పడం అయితే జరుగుతుంది భయ్య. అయితే ఆ షెడ్ లో మెకానిక్ తో పాటు డ్రైవింగ్ స్కూల్ కూడా పెడతారు, డ్రైవింగ్ కూడా నేర్పిస్తారు భయ్య. అయితే ఆ షెడ్ లో మన రాకీ డ్రైవింగ్ స్కూల్ అయితే నడుపుతుంటాడు, డ్రైవింగ్ అయితే వచ్చిన వాళ్ళకి నేర్పిస్తుంటాడు భయ్య. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అయితే ఉంటారు భయ్య. ఒకరైతే మన శ్రద్ధ గారు, ఇంకొకరు అయితే మన మీనాక్షి చౌదరి గారు భయ్య. ఫస్ట్ హీరోయిన్ గారు అయితే మన మీనాక్షి చౌదరి గారు, సెకండ్ అయితే శ్రద్ధ గారు భయ్య. అయితే హీరోయిన్ శ్రద్ధ గారు అయితే మన రాకీ డ్రైవింగ్ స్కూల్ కి అయితే నేర్చుకోవడానికి అయితే వస్తుంది భయ్య. ఆ డ్రైవింగ్ నేర్పించే క్రమంలో వీళ్ళిద్దరికైతే చిన్న గొడవ అయితే జరుగుతుంది భయ్య. మన హీరో రాకీ అయితే హీరోయిన్ మీనాక్షి చౌదరి చుట్టూ తిరుగుతుంటాడు భయ్య, లవ్ చేస్తుంటాడు, అలాగే గిఫ్ట్స్ కూడా ఇస్తుంటాడు అనమాట. మన హీరో రాకీ అయితే హీరోయిన్ మీనాక్షి చౌదరికి పిచ్చిగా లవ్ చేస్తుంటాడు భయ్య. అలాగే మనకి గాంధీ జయంతికి, అంబేద్కర్ జయంతికి గిఫ్ట్లు అయితే ఇస్తుంటాడు. మన హీరో రాకీది అయితే లైఫ్ అయితే హ్యాపీగా కొనసాగుతుంటది భయ్య. అయితే ఆ మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ అయితే వస్తుంది. మన హీరో రాకీ వాళ్ళ నాన్నగారి షెడ్ అయితే కొంతమంది రౌడీలు అయితే క్లబ్జా అయితే చేస్తారు భయ్య. అసలు మన హీరో రాకీ అయితే ఆ మెకానిక్ సెట్ అని సొంతం చేసుకున్నాడా లేదా, మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఆ మెకానిక్ సెట్ అని ఒప్పచెప్పాడా లేదా, అలాగే ఆ మెకానిక్ సెట్ అని రౌడీలు ఎందుకు క్లబ్జా చేశారు, అలాగే హీరోయిన్తో లవ్ సెట్ అయిందా లేదా, ఆ మెకానిక్ సెట్ అని ఎందుకు క్లబ్జా చేశారు, ఇలాంటివన్నీ మీరైతే థియేటర్లో అయితే చూడాలి భయ్య. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మన విశ్వక్సేన్ గారు చెప్పినట్టు ఒక ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటది భయ్య. అలాగే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంతగా బాగోదు భయ్య. అక్కడక్కడ కామెడీ సీన్స్ అయితే మన ఓవి హర్ష గారు చేసిన కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యాయి భయ్య. మూవీలో కరెక్ట్ గా జోకులు అయితే ఫెయిల్ అయ్యి. అలాగే ఇంకో విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఎందుకురా సినిమాకి వచ్చాం బోర్ కొట్టేస్తుంటది భయ్య. మూవీ ఇంటర్వెల్ టైం కి చిన్న ట్విస్ట్ అయితే పెడతాడు, అది కూడా అంతగా ఏం బాగోదు, మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓకేగా ఉంటది భయ్య, యావరేజ్ మూవీ అనమాట ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే. అయితే ఇంటర్వెల్ కి మనం బయటకు వచ్చి థియేటర్ లోకి అయితే వెళ్ళి సినిమా అయితే స్టార్ట్ అవుతుంది కదా భయ్య. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలకైతే సినిమా అసలు ఈ సినిమాకి వచ్చామా లేదంటే వేరే సినిమాకి వచ్చామా అనిపిస్తుంటది భయ్య. ఎందుకంటే అంతగా బాగుంటుంది అనమాట సెకండ్ హాఫ్ అయితే మాత్రం. అసలు ఫస్ట్ హాఫ్ ఏంది ఇంత యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఇంత బాగుంది అనిపిస్తుంటది భయ్య. మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అయితే మాత్రం మూవీని అయితే నిలబెట్టింది భయ్య. ఫస్ట్ హాఫ్ ప్రాణాలు కూడా సెకండ్ హాఫ్ కాపాడ్డది. అయితే ఈ మూవీ డైరెక్టర్ అయితే కొత్త డైరెక్టర్ భయ్య, రవితేజ ముల్లపూడి నేమ్ అయితే మాత్రం. డైరెక్టర్ గారు మీరైతే కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొద్దిగా మార్చి తీస్తే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్ అయితే బాగాలేదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కొద్దిసేపు తర్వాత ఒక సాంగ్ అయితే వస్తుంది భయ్య. ఆ సాంగ్ తర్వాత ఒక ట్విస్ట్ అయితే రివీల్ అయితే అవుతుంది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్య. మూవీ సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి ట్విస్ట్లు అయితే పెట్టారు. మూవీకి అయితే కరెక్ట్ గా వర్కౌట్ అయితే అయ్యాయి భయ్య. అలాగే ఈ మూవీకి అయితే మ్యూజిక్ కొట్టింది అయితే మనకి సరిపోదా శనివారంకి అయితే కొట్టారు కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ భయ్య. సరిపోదా శనివారంకి ఇచ్చిన బీజిఎం అయితే ఈ మూవీకి అయితే అంతగా ఇవ్వలేదు భయ్య, అలా వెళ్తుంది అనమాట. మూవీ సాంగ్స్ విషయానికి వస్తే పర్వాలేదు భయ్య, మరీ అంత బ్యాడ్ అయితే లేవు, మరీ అంత గుడ్ గా లేవు, పర్వాలేదు అనమాట, అంటే యావరేజ్ సాంగ్స్. అలాగే మూవీలో మన విశ్వక్సేన్ గారు యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు భయ్య, నెక్స్ట్ లెవెల్ లో చేస్తారు అసలు. అలాగే మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి గారు అయితే యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు భయ్య. ఇంకా సెకండ్ హీరోయిన్ గా మన శ్రద్ధ గారు కూడా యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు భయ్య. వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళైతే న్యాయం అయితే చేశారు భయ్య, పర్ఫెక్ట్ గా చేశారు. ఇంకా మూవీలో మిగతా క్యాస్ట్ అంతా కూడా చాలా బాగా చేశారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళైతే చేశారు. మరి అంత ఇంపార్టెంట్ రోల్స్ అయితే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కానీ పర్వాలేదు భయ్య. అలాగే మూవీలో ఓవి హర్ష గారు అయితే యాక్టింగ్ అయితే ఇరగదీశారు భయ్య. అలాగే ఇంకో విషయం ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, మదర్ క్యారెక్టర్ కావచ్చు, ఇంకా మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ నేమ్ చెప్పాలంటే మన వీడియో లెంత్ అయితే సరిపోదు భయ్య, ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఫైనలీ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం యావరేజ్ భయ్య, సెకండ్ హాఫ్ అయితే మాత్రం హిట్ బొమ్మ భయ్య. అలాగే మూవీలో సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే కాపాడేది భయ్య. ఎంత కాపాడినా సరే ఫస్ట్ హాఫ్ అయితే మనకి బోర్ అయితే కొడుతుంది. కొద్దిగా డైరెక్టర్ గారు అయితే టైం తీసుకుని ఇంకా మంచిగా
ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా బలంగా రాసుకొని తీసుంటే బాగుండేది భయ్య. సో ఫైనలీ మూవీలో ఉన్న సెకండ్ హాఫ్ వల్ల ఫస్ట్ హాఫ్ అయితే మనమైతే మర్చిపోతాం భయ్య. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి మూవీ చూసామరా అనిపిస్తుంటది భయ్య. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాల్సిన మూవీ. ఎందుకంటే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి భయ్య. ఆ పాయింట్స్ ఏమిటంటే కొన్ని కొత్త పాయింట్స్ అయితే పెట్టారు. అవైతే నేను చెప్పకూడదు, కథ మొత్తం రివీల్ అయితే అయిపోతుంది. ఆ పాయింట్స్ కూడా మనకి సెకండ్ హాఫ్ లోనే వస్తాయి. సో ఫైనలీ నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.0 అయితే ఇస్తున్నాను భయ్య. మీరు ఎవరైనా సరే మూవీ చూసినట్టయితే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో, అలాగే మూవీ నచ్చిందా లేదో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మూవీ చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోయిందండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.